హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్. ఈరోజు మనం లాస్ట్ 1 మంత్గా పోస్ట్ చేసిన క్వశ్చన్స్ ఏంది అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నుండి చూద్దాం. ఓకే, మొదటి ప్రశ్న, రాష్ట్ర శాసనసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతవరకు ఉండవచ్చు అనేది మన ప్రశ్న. ఇక్కడ చూస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 500. సో దీన్ని 22% మెంబర్స్, అంటే ఇక్కడ 624 మెంబర్స్ ఆన్సర్ చేసారు. అందులో 22% మాత్రమే 500 అని ఆన్సర్ చేసారు. 32% 250కి ఇచ్చారు. ఎక్కువ మంది 250 అనుకున్నారు. ఇది సండే అయి ఉంటుంది. సో రివిజన్ మనం ఎవ్రీ సండే రివిజన్ పెడతాం. నెక్స్ట్ క్వశ్చన్, 4వ నో మనీ ఫర్ టెర్రర్ NMFT మీటింగ్ అంటాం దీన్ని, ఎక్కడ జరిగింది అది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మ్యూనిచ్, జర్మనీలో జరిగింది. సో ఇది 10% మెంబర్స్ మాత్రమే ఆన్సర్ చేశారు. అంటే 537లో ఒక 50 మంది చేశారు అంతే. మిగతా వాళ్ళందరూ కూడా దుబాయ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మన టుడే టాపిక్ వచ్చేసి ST కమిషన్, కాగ్, ఆర్థిక సంఘం. సో ఇవన్నీ ఇది 1000 మంది పైన 1100 మంది ఆన్సర్ చేశారు. సో ఎప్పుడైతే ఎలా ఉంటుందంటే యూట్యూబ్లో మనం ఈజీ క్వశ్చన్ పెట్టిన రోజు ఎక్కువ మంది ఆన్సర్ చేస్తారు. కాకపోతే మన పర్పస్ అది కాదు. చాలామంది అందరికి తెలిసిన క్వశ్చన్ పెడుతూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ రీచ్ అవుతుంది. అది ఎక్కువ మందికి పోతుంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, ఎక్కువ మంది ఆన్సర్ చేస్తారనమాట. తెలిసింది పెట్టవచ్చు, పెట్టాలంటే డైలీ న్యూస్ పేపర్లు వచ్చేది ఒకటి తీసి పెట్టవచ్చు. కానీ అది కాదు, ఎందుకంటే మన క్వశ్చన్స్ వేరుంటాయి. మీకు తెలుసా అంతా? రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్, 74% పెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది ఆ రోజు హైకోర్టు అని పెట్టినప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం సమయంలో హైకోర్టు బెంచ్ గుంటూరులో ఉండాలని అన్నది ఎవరు? పెద్ద మనుషుల ఒప్పందం, ఇప్పుడు మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. ఆంధ్రాకు తెలంగాణకు పెద్ద మనుషులు, వాళ్ళు 4, మనో 4 పోయి హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో కూర్చొని డిస్కషన్, చర్చలు చేసి ఓ 14 అంశాల మీద ఒక ఒప్పందానికి వచ్చారు. సో అప్పుడు జరిగిన మీటింగ్లో ఓ 2 అంశాల మీద వాళ్ళకు కొంచెము చర్చలో సదాభిప్రాయం అనేది కుదరదు, ఏకాభిప్రాయం అనేది కుదరదు. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఒకటేమో ఆంధ్ర తెలంగాణ ఉండాలని చెప్పి మన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఉండాలని వాళ్ళు. రెండవది, హైకోర్టు బెంచ్ గుంటూరులో ఉండాలని ఎవరన్నారు? ఆంధ్ర ప్రతినిధులు అనరు. ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ వాళ్ళే అక్కడ ఒకటి ఉండని మీ దగ్గర అంటారు. వాళ్ళు మాకు అవసరం లేదు, ఇక్కడనే ఉండని అంటారు వాళ్ళు. ఏమవుతుందో అర్థమవుతుంది కదా. సో అది వాళ్ళే హైదరాబాద్లో ఉండాలంటారు ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళేమో గుంటూరులో బెంచ్ ఉండాలంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ ప్రతినిధులు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? సో ఇక్కడ 27% జనవరి 10 పెట్టారు, అది కరెక్ట్ ఆన్సర్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత యూనియన్ కార్బైడ్ విషపూరిత వ్యర్థాలను తొలగిస్తున్నారు. భోపాల్ గ్యాస్ విషాదం ఏ సంవత్సరంలో జరిగింది? సో అది 61% పెట్టారు, 1984 అని. సో వెలువడిన రసాయనం పేరు కామెంట్ చేయమంటే ఇక్కడ చూద్దాం ఒకసారి కామెంట్ చేసిన వాళ్ళు. సో మిథైల్ ఐసోసైనేట్ అనేది చాలామంది పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ మనకు టాపిక్ వచ్చేసి కమిషన్లు, SC ST BC మహిళా కమిషన్. సో ఇవన్నీ. తర్వాత స్టంప్డ్, లైఫ్ బియాండ్ ది 22 యార్డ్స్. స్టంప్డ్ అనే బుక్ ఎవరిది అనేది సయ్యద్ కిర్మానీ. సో ఇది మనం జనవరిలో ఇచ్చిన ఈ క్వశ్చన్ని. సో మొన్న మనకు ఏప్రిల్ స్టార్టింగ్లో చాలామంది చెప్పారు కాబట్టి దాన్ని పెట్టడం జరిగింది. మనం 2 months ముందే దాన్ని ఇవ్వడం జరిగింది. మాధవ్ నేషనల్ పార్క్ ఎన్నవ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడింది? ఇది ఏ రాష్ట్రంలో ఉంది? 58వ టైగర్ రిజర్వ్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది. మానవ శరీరంలోని ఏ అవయవం రక్తాన్ని శుద్ధి చేస్తుంది? కిడ్నీలు. సో ఇక్కడ కొంతమంది గుర్తుపెట్టుకోవచ్చు, మాధవ్, మా మధ్యప్రదేశ్, మా అంటే గుర్తుపెట్టుకోవచ్చు. అట్నే గుర్తుపెట్టుకుంటాం కదా మనం.
కొన్ని అట్లా ఎలా గుర్తుండేదని అలా గుర్తుపెట్టుకోవాలి అంతే. ప్రతిదానికి ఒక ఫార్మాట్ ఏం వాడద్దు. ప్రతిదానికి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిదానికి చివరి లెటర్లో లేదంటే ఫస్ట్ లెటర్ మీకు ఎలా గుర్తుంటే అలా గుర్తుపెట్టుకోండి. అది ఎలానైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే గుర్తుండడం అంతే. కొంతమంది ఇంగ్లీష్ లెటర్లో డబ్ల్యూబీ బాబా అట్లా కాకుండా ఒక లింక్ కానీ గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది. ఇప్పుడు సేమ్ లెటర్స్ ఉంటే గుర్తుంటాయి మనకి. సో ఇప్పుడు మాధవ్ ఎందుకంటే మా ద రెండునే ఇక్కడ మధ్యప్రదేశ్ రెండు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం, గుర్తుపెట్టుకోవడం కావాలంతే. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ట్రిక్స్ ప్రతిదానికి ట్రిక్స్ పనిచేయవు, కానీ ఇలాంటి దగ్గర పనిచేస్తాయి ట్రిక్స్తో జాబ్ కొట్టలేం, బట్ కొన్నిటికి మాత్రం ఆన్సర్ పెట్టగలం. మానవ శరీరంలోని ఏ అవయవం రక్తాన్ని శుద్ధి చేస్తుంది? ఇక్కడ 38% కిడ్నీస్ అని పెట్టారు. సో అదే రైట్ ఆన్సర్. గౌతమ బుద్ధుడు ఏ వయస్సులో జ్ఞానోదయం కోసం తన ఇంటిని విడిచిపెట్టాడు? 51% పెట్టారు, 29 years అని, అదే కరెక్ట్ ఆన్సర్. ప్రభుత్వ పత్రాలను సులభంగా యాక్సెస్ చేయడానికి ఏఐ పవర్డ్ చాట్బాట్ సారథిని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హర్యానా. సో ఇక్కడ 32% హర్యానా అని పెట్టారు, 49% మహారాష్ట్ర అన్నారు, కానీ మహారాష్ట్ర రాను. హర్యానా సారథి చాట్బాట్ అనేది ఏంటి అంటే ప్రభుత్వ పత్రాలను సులభంగా యాక్సెస్ చేయడం. సో ఇది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించడానికి నావికా శక్తిని ఉపయోగించిన భారతీయ రాజు ఎవరు? రాజేంద్ర చోళ. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మన కానిస్టేబుల్స్లో ఎస్ఐలో అడుగుతారు, సో అందుకే ఇవ్వడం జరిగింది. ఇది 1000 పెట్టారంటే ఈజీ క్వశ్చన్ ఉంటుంది. స్టెథోస్కోప్ని ఎవరు కనుగొన్నారు? లెన్నెక్. సింపుల్. నెక్స్ట్, ఆగస్టులో బీహార్ తన ఏ నగరంలో హీరో ఆసియా కప్ను హాకీ 2025 నిర్వహిస్తుందంటే రాజ్గిర్. ఇది పంచసిద్ధాంతిక, ఇది లాస్ట్ ఇయర్ ఎస్ఐ క్వశ్చన్. బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్ట, వరాహి మిహిరుడు, సారంగ తమ్మయ్య. సో వరాహి మిహిరుడు. సో ఇది 49% కరెక్ట్ పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కోయంబత్తూరులోని కీరనాథ గ్రామం పంచాయతీ. సో గ్రామస్తుల నుంచి ప్లాస్టిక్ తీసుకొని వాళ్ళకు కేజీకి 10 రూపాయలు ఇస్తే, అంటే ప్లాస్టిక్ని సేకరించడానికి అదొక ప్రత్యామ్నాయంగా ఒక నూతన ప్రణాళికతోని వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. కోయంబత్తూరులోని కీరనాథ గ్రామం, తమిళనాడు. రేడియం ఏ ఖనిజం నుండి లభిస్తుంది? పిచ్ బ్లెండ్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్, 24% పెట్టారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు సరికాందిలో కానీ మ్యాచింగ్లో కానీ ఇవ్వచ్చు. సో ఏది దేని నుంచి వస్తుందని చెప్పి. నీతి ఆయోగ్ ప్రకటించిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మణిపూర్, ఒడిషా, గుజరాత్, గోవా. అంటే 51% ఒడిషా అని పెట్టారు, ఇది కరెక్ట్ ఆన్సర్. దీని తర్వాత ఛత్తీస్గఢ్, గోవా ఉన్నాయి. మయన్మార్లో సంభవించిన భూకంపానికి సంబంధించి సహాయ నిమిత్తం భారతదేశం ఏ ఆపరేషన్ని ప్రారంభించింది? ఆపరేషన్ బ్రహ్మ. 56% కరెక్ట్ పెట్టి. కసంపట్టి వీరకోవిల్ ప్రాంతం కింది ఏ రాష్ట్రంలో 2వ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించబడింది అంటే తమిళనాడు. కసంపట్టి వీరకోవిల్ సాలార్జంగ్ సంస్కరణలో మన టుడే టాపిక్లో ఉంది. భారత రాజకీయ వ్యవస్థలో పార్లమెంటరీ తీర్మానం అవసరం లేకుండా కింది ఆఫీస్ హోల్డర్లలో ఎవరిని తొలగించవచ్చు? పార్లమెంట్లో తీర్మానం పెట్టకుండా డైరెక్ట్ ఎవరిని తొలగించవచ్చు అంటే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని తొలగించలేము, ప్రధాన ఎన్నికల కమిషనర్ను మనం తొలగించలేము, సుప్రీంకోర్టులో ఎవరైనా న్యాయమూర్తి అయినా కూడా నువ్వు పార్లమెంట్లో పెట్టకుండా తొలగించలేవు. సో మిగిలింది రాష్ట్ర గవర్నర్. టైమ్ మ్యాగజైన్ యొక్క ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 జాబితాలో చేర్చబడిన ఏకైక భారతీయ మహిళ ఎవరు? పూర్ణిమాదేవి బర్మన్. పూర్ణిమాదేవి బర్మన్ ఇటీవల ఒక అవార్డు అందుకుంది. అవార్డు ఎంతో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇటీవల ఏ రాష్ట్ర సాంప్రదాయ చీర గర్చోలాకు జేఐ ట్యాగ్ ఇవ్వబడింది? సో అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే గుజరాత్. 19% మాత్రమే పెట్టారు. మహిళా భద్రత మరియు సాధికారతపై STREE స్ట్రీ సమిట్ 2025కి ఏ నగరంలో జరిగింది అన్నాడు. సమిట్ ఏడ జరిగింది అని. సో అది హైదరాబాద్లో జరిగింది. 44% కరెక్ట్ పెట్టారు, వెరీ గుడ్. ఉమెన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ 2025ను గెలుచుకున్నది ముంబై ఇండియన్స్.
ఉమెన్ ప్రీమియర్ లీగ్ అడిగినాం మనం. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది మెన్కి సంబంధించింది. ఇది ఎన్నో సీజనో కామెంట్ చేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడింది? WHO 1948. ఈ సంవత్సరంలో అంటే 2025లో UN వాతావరణ సమావేశం COP30 ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్. 39% కరెక్ట్ పెట్టారు. వీరి మధ్య కావేరీ నది జలాల వివాదం నెలకొని ఉంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి. ఇది మనం మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ మొల్లెం నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 15% పెట్టారు. ఇప్పటివరకు 239 మాత్రమే ఆన్సర్ చేసారు. అందులో 15% మాత్రమే కరెక్ట్ ఆన్సర్ చేశారు, అది గోవా అని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం 6 గంటలకి కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 1 to 10th వరకు జరిగిన కరెంట్ అఫైర్స్పై 20 క్వశ్చన్స్తోని టెస్ట్ ఉంటుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ.